తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదు. తప్పు చేశాడు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అది కాదా ప్రజలు ఓట్లేసి కార్పొరేటర్ చేసి మేయర్ చేస్తే ఆయనే మేయరు, ఆయన భార్య కాంట్రాక్టరు, ఆయన కొడుకు కాంట్రాక్టరు, ఆయనే చెక్కులు రాసి పేమెంట్ ఇస్తాడు, ఆయనే వర్కులు ఇస్తాడు వాళ్ళకు. ఇది మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించడమా కాదా? దీనిపైన విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది. స్పష్టంగా విజిలెన్స్ వాళ్ళు తప్పు చేశారని చెప్పి రిపోర్ట్ వచ్చిందని చెప్పి మీకే పేపర్లో మీరు అందరూ రాశారు, చూసాము. ప్రభుత్వం దాని మీద తప్పకుండా చర్యలు తీసుకుంటుంది. తప్పు చేసిన వాటికి అనర్హత ఇస్తుంది. కోర్టులకు పోయి ఏమైనా షెల్టర్ తీసుకుంటాడో చూద్దాం. చాలా గొప్ప మనిషిని చెప్పుకుంటున్నాడు కదా ఆయన. కడపనంతా 10 సంవత్సరాలుగా తీర్చిదిద్దినాను, కడపను ఇంకా పెద్ద కంపు చేశానని చెప్పుకుంటున్నాడు కదా. మరి ఆయన కింద ఉన్న కంపుకి ఆయన సమాధానం చెప్పుకోవాలి. నోటీస్ ఇచ్చింది కమిషనర్, ప్రభుత్వం కూడా తొందరలో నోటీస్ ఇస్తుంది. నువ్వు ఈ విధంగా నియమ నిబంధనలు, మున్సిపల్ యాక్ట్ ప్రకారం నియమ నిబంధనలు ఉల్లంఘించినావు, దీని మీద నీ సమాధానం ఏందని చెప్పి ప్రభుత్వం కూడా ఆయనకు నోటీస్ ఇస్తుంది. ఆయన నోటీస్కు నేను తప్పు చేయలేదని దమ్ము ధైర్యం ఉంటే సమాధానం ఇచ్చుకోము. కోర్టుకు పోయి స్టేటస్ ఆర్డర్లు తెచ్చుకోకుండా నేను తప్పు చేయలేదని నిరూపణ చేసుకోగలం ధైర్యం ఉంటే.